నారాయణాయ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మైత్రేయ, నీ వల్ల ఈనాడు పరమానందుడు, జగద్వంజుడు, మునిలోకస్తుత్యుడు, నిత్యుడు అయిన రమారమణుని వర్ణించే అదృష్టం కలిగింది. నా జన్మ కృతార్థమయ్యింది అని వాసుదేవునకు నమస్కరించి వశిష్ఠ పులస్త బ్రహ్మలను మనసా స్మరించి కనులు మూసుకొని ధ్యానముద్రలో భూత భవిష్యత్ వర్తమానములను తెలిసి కనులు తెరిచి ఆదరముగా శిష్యుణ్ణి చూసి ఇలా అన్నాడు. మైత్రేయ, జగములు తనలోన జగములలో తాను ఉన్నందువల్ల విష్ణువును ప్రాజ్ఞులు వాసుదేవుడు అని అన్నారు. ఆ వాసుదేవుడు అంతా తన రూపమై చరాచరములుంటాయి. ఆయన తన రూపం ఉపసంహరించుకుంటే సర్వం శూన్యం. అప్పుడు వాసుదేవుడు కాలపురుషుడవుతాడు. కాలం వాసుదేవుని లీలారూపం. ఆ రూపమే పగలుగా రాత్రిగా ఉంటుంది. ఆద్యంతాలు లేక విశ్వమయుడైన వాసుదేవుడనగా కాలపురుషుడనగా నిర్వచించి ముందు వెనుకలు చెప్పడం వేదాలకు కూడా సాధ్యం కాదు. విత్తు ముందా చెట్టు ముందా అంటే ఏది ముందు ఏది వెనుక ఎవరు చెప్పగలరు మైత్రేయ? ఆ వాసుదేవుని స్వరూపం కాలప్రవృత్తి. ఆ విధముగా ఉన్న కాలపురుషుని నుంచి శబ్దం పుట్టింది. ఆ శబ్దం నుంచి ఆకాశతత్వం ఉద్భవించింది. ఆ విధముగా ఆకాశం శబ్దగుణకమయ్యింది. ఆ శబ్దానికి స్పర్శ తన్మాత్ర గుణం. ఆ స్పర్శ గుణం వల్ల వాయుతత్వం, వాయువునకు రూపం తన్మాత్ర గుణం. ఆ రూపం వల్ల అగ్నితత్వం పుట్టింది. అగ్నికి రసం తన్మాత్ర గుణం. ఆ రసం వల్ల జలతత్వం పుట్టింది. జలమునకు గంధం తన్మాత్రం. ఆ గంధం వల్ల పృథ్వీతత్వం పుట్టింది. పృథ్వీకి శబ్దాదులైదున్నూ తన్మాత్ర గుణములున్నాయి. ఈ విధముగా పంచభూతాలు తమలోని శబ్దగుణాలు ప్రవర్తించగా వ్యాపించి విశ్వమయమై భాసించడం విష్ణుభక్తిగా భావించు. ప్రపంచమనగా ఒక దేహం. ఆ దేహధారి లక్ష్మీ వసుధార మనుడైన కేశవుడు కాగా ఆ ప్రభువుని కానివేవీ లేవు. చరాచర స్థితులు ఆ లక్ష్మీపతి లీలలుగా గ్రహించాలి. ఈ విధంగా శ్రీపతి విశ్వమంతా తానే అయి వాసుదేవుడయ్యాడు. ఇక బ్రహ్మాండ సృష్టిని గురించి చెప్తాను విను. పరమాత్ముడు పంచభూతమయుడు బ్రాహ్మణుడు తానే అయి హరిహరనారాయణుడై పాలకడెల్లో శేషశాయి అయి ఉన్నప్పుడు అతని రాజస వృత్తి సృష్టిక్రియను సాగించింది. ఒక నీటి బుడగను పోలి అండం ఒకటి ఉద్భవించింది. క్రమంగా గాఢాంధకారమునందు పెరిగింది. దానికి పైన జల, అగ్ని, వాయు ఆకాశములో ఆవహించాయి. ఆ 4 భూతాలు ఒక్కొక్కటి 5 మార్లు కలియగా ఆ అండం మరింత పెద్దదిగా ఉబికింది. ఆ అండంలోంచి ఆ నారాయణుని రాజసమూర్తి అయి సృష్టికర్తగా బ్రహ్మ అనే ఒక దివ్యమూర్తి సంభవించాడు. ఆ బ్రహ్మ చరాచర సృష్టికర్త కాగా సాత్వికమూర్తిగా విష్ణువు పోషిస్తూ ఉండడం, తామసమూర్తి అయిన రుద్రుడుగా చరాచర ప్రళయం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాగూ బ్రహ్మాండ ప్రళయాలు విష్ణులీలలుగా ఎన్నో జరిగాయి. అలాంటి నారాయణుడి మహిమ ఆ చతుర్ముఖ బ్రహ్మ కూడా తెలిసి చెప్పలేడు అని చెప్పగా మైత్రేయుడు, ఆచార్య, నిర్గుణుండని వేదాలు చెప్తాయి. మరి ఆ నిర్గుణమూర్తి సృష్టి స్థిత్యంతములు కలిగించడం ఎలాగా అని అడగగా పరాశరుడు ఇలా చెప్పాడు. మైత్రేయ, అదంతా ఆయనకి సహజం. అగ్నికి వేడి ఎలా వస్తుంది అంటే ఏమి చెప్పేది? ఇక నారాయణ నామ నిర్వచనం చెప్తాను విను. నారం అంటే నీరు. అది నివాసముగా కలవాడు నారాయణుడు. ఆ నారాయణుడు భూతరాశికి కర్త అయి ప్రజాపతి అని చెప్పదగినవాడు. అతని పరమాయువు 100 సంవత్సరాలు. ఆ దేవుని పరమాయువైన 100 సంవత్సరాల కాలంలో మనలాంటి వారికి ఎన్నో సంవత్సరాలు తిరిగిపోతాయి. ఆ కాలక్రమం చెప్తాను విను. ఒక్క లఘువును పలికే కాలం 1 నిమిషం, 18 నిమిషాలు ఒక కాష్ట, అవి 30 ఒక కళ, 30 కళలు ఒక క్షణం, 12 క్షణాలు ఒక ముహూర్తం,
30 ముహూర్తాలు ఒక పగలు, ఒక రాత్రి. 15 దినాలు ఒక పక్షం, 2 పక్షాలు ఒక నెల, 2 నెలలు ఒక ఋతువు, 3 ఋతువులు ఒక అయనం. అది ఉత్తరాయణం, దక్షిణాయనం అని 2. ఆ 2 ఒక సంవత్సరం. దేవతలకు అది ఒక పగలు, ఒక రాత్రి. దానికి సౌరమానం అని వ్యవహారం. 17,28,000 సంవత్సరాలు కృతయుగం, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం, 8,24,000 సంవత్సరాలు ద్వాపరయుగం, 4,32,000 సంవత్సరాలు కలియుగం. అలాంటి 4 యుగాలు ఒక దివ్యయుగం. దాని లెక్క 43,20,000 సంవత్సరాలు. ఇలాంటి యుగాలు 1,000 అయితే బ్రహ్మకి ఒక దినం. బ్రహ్మ పగలు సృష్టి, రాత్రి ప్రళయం. దీనికి నైమిత్తిక కల్పమని సంజ్ఞ. ఇలాంటి దినాలు 30 బ్రహ్మకి ఒక నెల. అవి 12 ఒక సంవత్సరం. ఆ సంవత్సరాలు నోరు బ్రహ్మ ఆయు పరిమాణం. దానికి మహాకల్పం అని వ్యవహారం. దానికి పూర్వార్థానికి పద్మకల్పం అని, ఉత్తరార్థానికి వరాహకల్పమని సంజ్ఞలు. ఇవి కాలగతులు అని చెప్పగా విని మైత్రేయుడు, సరే పద్మాసనుడు లోకమును సృజించిన విషయం చెప్పవలసిందిగా అడగగా పరాశరుడు ఇలా చెప్పాడు. కడచిన కల్పం చివరి దశయందు నిశియందలి నిద్ర నుంచి నారాయణ ధ్యానపరాయణుడై మేల్కొని బ్రహ్మ పరమాశూన్యమైన లోకమును చూసి నారాయణ సాత్వికమూర్తి అయి అంతకు ముందట మత్స్య కూర్మావతారాలలాగా వరాహ రూపం ధరించి అగాధమైన సముద్రములో మునిగిన భూమిని ఉద్ధరించే సంకల్పముతో సముద్రంలో ప్రవేశించి గర్గరాధ్వనితో ఉప్పొంగి దష్టాంగ్రముతో అవలీలగా పూబంతిని ఎత్తినట్టు మీదికి ఎత్తాడు. సముద్రంలో మునిగిన నావను కర్ణాధారుడు గట్టుకి తెచ్చినట్టే ఆ పని పద్మదళం సరస్సులో తేలినట్లు భూమి సముద్రంపైకి తేలగా నీరు పాతాళానికి చేరింది. అలాగా భూమిని సముద్రంపైకి నిలిపి నలువైపులా కొండల నుంచి ఇక్కట్లు కలగనట్లు ఆదికూర్మమును శేషుణ్ణి క్రింద నుంచి భూమిని విశ్వమంతటా భద్రముగా ఉంచటానికి తన శక్తిని ప్రసరింపజేసిన మహానుభావుడే ఆ పద్మాక్షుడు. భూమిని సముద్రములో ఉంచి ఉద్ధరించిన తరువాత మళ్ళీ బ్రహ్మరూపుడై సకల నదీ సముద్ర పర్వత ద్వీపాలను, సురాసుర నర పితృలోకాలను, గరుడ గంధర్వ విద్యాధర పశుపక్షాది మృగాది నానావిధ భూత సమూహమును మునుపటి సృష్టిలాగే సృష్టించి తగిన గుణరూప స్వభావ చేష్టలు కలిగించాడు అని చెప్పగా విని మైత్రేయుడు, గురుదేవా, బ్రహ్మ సృష్టి సంగ్రహించి చెప్పావు, దానిని వివరించి చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అడగగా ఆ గురువు ఇలా చెప్పాడు.